లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఇప్పుడే వచ్చిన ముగ్గురం కానీ ఇద్దరమే ఉన్నాం. సుదర్శన్ గారు అలా వెళ్ళారు, చూస్తుండగానే మాయమయ్యారు. అటు వెళ్ళారా? ఎంత ప్రమాదం! అమ్మయ్యా, ఇక్కడే ఉన్నారు. నేనెక్కడికి వెళ్ళారండి? ఇక్కడే ఉన్నానుగా. మీకు తెలీదా? ఇలా వెళ్ళారు, అలా చూస్తూ ఉండగా మాయమయ్యారు. ఏమిటి? నిజంగానా? నాకు తెలియకుండానే నేను మాయమయ్యాను. సుందరం, మనుషుల్ని మాయం చేసే శక్తి నీకుందా? నీ వంటి సైంటిస్ట్ ఉండడం నిజంగా మా అదృష్టం. మీరు చూసిన పరికరం చాలా అపాయకరమైంది. పైగా నేను చేసేది ప్రయత్నం మాత్రమే. నేను ఊహించిన దానికంటే సాధించింది చాలా తక్కువ. అంతటి ఘనకార్యాలు సాధించాలంటే నా వల్ల ఏమవుతుంది అంటే దానికి బోరెడంత డబ్బు కావాలి. అమెరికా వెళ్ళి ఎన్నో కొత్తవి ఇంకా నేర్చుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా బూటి వాడికి ఎలా సాధ్యమవుతుంది? డోంట్ వరీ సుందరం, ఆ బాధ్యత నాకు వదిలే. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఇజ్ ఇట్? సుదర్శనం గారు, మీ బోటి సహృదయులు ఎందరుంటారు? మీ ఈ ప్రోత్సాహం నన్ను పునర్జీవితుణ్ణి చేసి, మీ సహాయం వల్ల ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేని ప్రక్రియలు కనిపెడతారు. లోక కళ్యాణానికి ఎంతో సహాయపడగలరు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేదు. అంతవరకు మేము బ్రతికుండాలి కదా. ఈలోగా ఏమైపోతారండి? చూస్తున్నావుగా సుందరం, మన పట్టణంలో ఎన్ని దోపిడీలు, దొంగతనాలు. ప్రభుత్వం కూడా చాలా ఆందోళన పడుతూ ఉంది. అమెరికాలో దొంగల్ని పట్టడానికి ఏవో మెషిన్స్ ఉన్నాయట. అలాంటిది ఒక్కటి కనుక మనకుంటే అది కష్టమైన పని. అయినా మీరు చేస్తున్న సహాయానికి అదెంత. అలాగే సాధిస్తాను, తప్పకుండా తెస్తాను. థ్యాంక్ యూ సుందరం. ఎలా సుందరం, రెడీయేనా? నేను రెడీ నాన్నగారు. దూర ప్రయాణం ఎలా వెళ్తావో ఏం పర్వాలేదు నాన్నగారు. ఒరే, ఇంకా బెడ్డింగ్ పట్టుకోలేదు. బెడ్డింగ్ సరే గాని ఈ సామాన్ అంతా ఏమిటి? దూర ప్రయాణం, బాణం వరదం అన్నారు. గొడుగు ఉండొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిసినోడు భోజనం ఉండొద్దు. కాసిన దాహం తాగడానికి మంచినీళ్ళు ఉండొద్దు. పిలిస్తే అమ్మవు నువ్వుండొద్దు, నువ్వు కూడా ప్రయాణంగా మరి. అది కాదమ్మా, ఇన్ని సామాన్లు ప్లేన్ లో తీసుకెళ్ళనివ్వరు. ఈ భోజన సదుపాయాలన్నీ ప్లేన్ లోనే చేస్తారు. అది కాదురా. నువ్వు ఊరుకో, ఇదొక వెర్రి. రే బైరాగే. ఏమండి, అది కాదండి. వెర్రి ముఖం వేడుకు చూడకపోతే ఏడవడానికి ఇద్దరు, నవ్వడానికి ఇద్దరు అన్నట్ట. అలాగా మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇలాంటివన్నీ? నాకు ఇదే పని. ఏమైంది? త్వరగా రండి. వెళ్ళొస్తా అమ్మా. మీ అమ్మగారు తలగాని, అత్తగారు తలగాని, కడుపు బంగారమై దీర్ఘాయుష్మంతుడై బాగా చదివి లక్షలు ఆర్జించి మీ అమ్మని నాన్నని సుఖపెట్టిన ఆయన. సుందరం, నువ్వు చదివిన చదువు మంచిని పెంచడానికి, చెడ్డను దూరం చేయడానికి సహాయపడాలి. నీతే నీ ఆరోగ్యంగా, నిజాయితీయే నీ ఆయుష్గా 100 ఏళ్లు జీవించు. అలాగే నాన్నగారు. చూడు, నీ అభివృద్ధికి, అమెరికా ప్రయాణానికి వీరే కారకులన్న విషయంలో మర్చిపోకూడదు. మాదే ఉందండి, మేం చేసింది కాస్త సహాయమేగా. కాంతమ్మ గారు దీవించినట్టు మన సుందరం లక్షలు ఆర్జిస్తే అంతకంటే మనకేం కావాలి? అది పాయింట్. మిస్టర్ సుందరం, టైం ఏంటి పద. వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రాయన. ఆ కమిషనర్ పక్కనున్న వాడే సుందరం. అడుగు. క్షేమం గారు,
వరుసన్నయ్యా వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రపంచంలో మనం అంతా ఉన్నామనే సంగతి కూడా ఆయన జ్ఞాపకం ఉండదు. పదండి భోజనాలకు వెళ్దాం. ఆయన వచ్చిన వాడికి తెల్లారిపోతుంది. పదండి అమ్మ పద రానే పదరా. ఇతనైనా మీ పెద్ద అబ్బాయి? అవును. మళ్ళీ ఇంటికి రాలేదా బావా? లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? మిస్టర్ నందరావు, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంది. హైదరాబాదా? ఎంతో కాలంగా నేరస్తులు ఎవరో తెలియని స్థితిలో అక్కడ దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళని పట్టడం అసాధ్యంగా ఉంది. అందుకే తెలివైన చురుకైన మిమ్మల్ని పంపడానికి నిర్ణయించుకున్నాం. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మీరు పొందిన శిక్షణ వెలుగులోనికి రావడానికి మంచి అవకాశం లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లో జరిగే అఘాయిత్యాలకు కారకులు ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని సిఐడిగా పంపిస్తున్నాం. కృతజ్ఞరాన్ని. ఇంతకాలంగా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా శక్తి కొద్దీ కృషి చేసి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. మిస్టర్, నేను మనిషిని. బొమ్మనుకుంటున్నాను. షట్ అప్. మిస్టర్, ఇది ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్ మనిషినేనండి. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండి. ఐఎమ్ వెరీ సారీ. నేను తెలియక ఎక్కానండి. ఇప్పుడు ఏం చేయమంటారు? వెంటనే దిగండి. ఓ మై గాడ్, చూడండి రైలు ఎంత స్పీడ్ గా వెళ్తుందో. దూకితే కాలు వెళ్తుంది, దిగితే చచ్చిపోతాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆల్ రైట్, వచ్చే స్టేషన్ లో దిగండి. అక్కడి రైలు ఆగదండి. ఆ పై వచ్చే స్టేషన్ అక్కడ కూడా ఆగదండి. గేట్లో దిగండి. దానికి స్టేషన్ లేదండి. ఏ మిస్టర్, టికెట్ ప్లీజ్. ఐ సీ. మీ టికెట్ అండి. ఏమైంది? చేతురుమాల పెట్టి తాళం చెవులు కూడా కట్టానే. ప్లీజ్ ఏ మినిట్. ఐఎమ్ వెరీ సారీ. చూడండి. శ్రమపడకండి, మీ టికెట్ కూడా చెక్ చేశాను. నా టికెటా? ఎక్కడిది? మీరు మీ వారు ఇచ్చారు. ఏ మిస్టర్? ఇన్స్పెక్టర్ గారు అదండి వస్తుంది. టీసీ గారు. తల్లి నమస్కారం, పని వస్తా. టీసీ గారు. బాయ్ బాయ్. మిస్టర్, టీసీతో ఏం చెప్పారు మీరు? నేను అదే ఏం చెప్పలేదండి. ఆ టికెట్ ఎలా వచ్చింది మీకు? బాగుతాడు. ఇంకా అయ్యో ఇవన్నీ కూడా మీ వేరంటారు ఏమిటి? అరే, మిస్టర్, ఈ తాళం చెవులు జేబురుమాల మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజం చెప్పండి, లేకుంటే బండి ఆపి పోలీసులు పిలుస్తాను. పోలీసులు పిలుస్తారా? గోవిందా గోవిందా. ఇప్పుడు పిలవండి. తాళాలు పారేస్తారా? మీరు మనుషులు కారు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. నేను ఇప్పుడు ఈ పెట్టెలన్నీ ఎలా? ఏ నోటికి తాళం వేశారే? సారీ, ఇవ్వండి. ఇవ్వనండి. ప్లీజ్ ఇవ్వరు. నో ఇవ్వను. అయితే ఎవరన్నమాట? అన్నమాట కదండి నా మాట. మీ మగ బుద్ధి పోనించుకున్నారు కాదు. జాతి లక్షణం ఎక్కడికి పోతుంది?
నిన్నే నీకు ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు అనుకుంటాను. నిన్నే ఆగో. నా గొడవ మీకెందుకు? అవును, కావాలి. చెప్పాలా? డ్రాప్ డౌన్. నీ సంగతి ఇప్పుడు చెప్పు. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. రివాల్వర్స్ తీసుకో. సోదాచే. ఎస్ సార్. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. అరే, మీరిద్దరూ సిఐబి నుంచే వచ్చారా? అదేమిటి, ఇద్దరూ ఒకే పని మీద ఒకే చోటు నుంచి వచ్చారు. ఒకరికొకరికి పరిచయం లేదా? నో సార్. లేదండి. ఐ సీ. మిస్టర్ అగ్ని. అగ్ని. షీఈస్ మిస్సెస్ లత. హౌ డు యు డు? హౌ డు యు డు? థ్యాంక్ యూ సార్. మిస్టర్ ప్రకాష్, వీరికి క్వార్టర్స్ అవి సిద్ధంగా ఉన్నాయా? ఎస్ సార్. గుడ్. వెరీ గ్లాడ్ టు మీట్. థ్యాంక్ యూ సార్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. వాటా చాలా బాగుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓహో, లతగారా, ఐసి. మీ వాటా ఎలా ఉందండి? రెండే బ్రహ్మాండంగా ఉన్నాయి. చూచారా, మీరు భలేవారండి. నన్ను అనుమానించారా, వెంటబడ్డారు. మీరు మాత్రం తక్కువ తిన్నారటండి. ఆ. పోలీసులే దొంగనే వెంబడించలే. చూడండి లత గారు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము అంత ఎక్కువగా తప్పులు కూడా చేస్తూ ఉంటాం. మీరు ఒంటరిగా వచ్చారా? మరి మీ వాళ్ళు? మా వాళ్ళు లత గారు చూసారా, మనం ఇలాంటి పనుల మీద వచ్చేటప్పుడు ఆడవాళ్ళని తీసుకురాకుండా వస్తే మంచిదియా? Of course, of course. సరే, మరి మీరు ఆడవాళ్ళే కదా, మరి మీ వాళ్ళు? మా వాళ్ళు ఆ. ఏమండి, దేనికోసం వెతుకుతున్నారు? తుండుగుడ్డ ఇక్కడ. ఓ అదే, ఇక్కడ ఉంది. ఇదిగో. ఎవరు బాబు? కొత్తగా మీ పక్కింటికే వచ్చాం. ఆహా, చీకట్లో చిన్న వెలుగు. సహృదయులు పక్కనే ఉన్నారు. పర్వాలేదు. పాపం ఆయన కళ్ళు లేవు. అవును, భగవంతుడు కూడా ఇలాంటి వారికే కష్టాలు కలిగిస్తాడు పాపం. అందుకే కదండి మనం సేడి పని చేయాల్సి వచ్చింది. అసలు పాయింట్ ఏమిటంటే కొత్తగా వచ్చిన సిఐడీలకు కొమ్ములు వచ్చాయా అని. ఆపరేషన్ చేస్తే కొమ్ములు పడతాయి, కేసు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ సిఐడీల గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? నా పాయింట్ ఏమిటంటే కేసు నాకు అర్థమైంది. మన సుందరం ప్లేన్ లో బయలుదేరాడు, ఏ టైంకి వస్తాడా?
ఆర్టిస్ట్. హలో హలో పాతాళం గులాబీ హియర్ గులాబీ హియర్ గులాబీ గులాబీ పాతాళం హియర్. ఏమిటి? హలో పాతాళం అందరూ విమానంలో ఉన్నారు. విజయ్ కృష్ణుడు బస్సులెత్తి వెంటబడుతున్నారు. అందరూ నిజం చెప్తున్న భయంగా ఉంది. హలో గులాబీ, ఏమైనా సరే బయటపడకూడదు. సుందరం ఏమంటున్నాడు? ఇంకా ఏం మాట్లాడలేదు. ఎలాగైనా సుందరాన్ని వ్యూహంలో ఇరికించి బయటపడాలి. విమానాన్ని పేల్చేసి పారాచూట్స్ లో కింద. అను, మేము మళ్ళీ త్వరలోనే వస్తాం. ఐఎమ్ సారీ. అటెండ్ ఏం చేసుకోవచ్చు. వాళ్ళు సిఐడి. అదే భయంగా ఉంది. ఎలాగైనా బయటపడాలి. మీరు ధైర్యంగా ఉండండి. తప్పించుకునే ఏర్పాటు నేను చేస్తాను. అదిగో ప్లేన్ మనవాడిదయ్యండు. అవునవును. అదేంటి విమానం బయలుపోయింది. అవునమ్మా. థ్యాంక్ యూ. పారాచూట్లు ఎవరో దిగుతున్నారు. చూడడానికి వచ్చా. మరి మీరు? నేను మా నాన్నగారిని చుట్టానికి వచ్చాను. ఆ ముసలాయన మీ నాన్న? అయితే మా అమ్మ మీ నాన్నతో చెప్పమంది అక్కడ పెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఓహో. వెంటనే రమని ఫోన్ వచ్చింది. ఓహో, మా నాన్న కూడా మీ అమ్మతో అచ్చంగా ఇదే చెప్పమన్నారు. అర్జెంట్. త్వరగా చెప్తారుగా. అను, ఏముంది? ఒక్కసారి ఇక్కడికి రా. అలాగేనండి. అను, వారు చెప్పినట్టు చెయ్యి. చేసేదేముంది? ప్రయోగించడమే. అమ్మాయి, ఆ కూజాలో నీళ్లు ఒక గ్లాస్తో తీసుకురా. వెరీ గుడ్. బ్యూటీ. వండర్. నా పాయింట్ మిస్టర్ సుందరం, నాడు ఆడుతుందో లేదో ఒకసారి చూడాలనుంది. ఆగండి. ఇప్పుడు ఆమెను తాగితే తక్షణం కింద పడుతుంది. మిస్టర్ సుందరం, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని.
ఇక మన ఆశయాలు పూర్తిగా నెరవేరాలంటే మనిషి మాయమయ్యే ప్రక్రియ కావాలి. దానికి కొంత టైం తీసుకుంటుంది. టైమే కాదు, డబ్బే కాదు, ఏమైనా తీసుకో. నీకు అండగా మేమున్నాం. అను, నువ్విక వెళ్ళవచ్చు. కమా. మిస్టర్ సుందరం, ఈ శుభ సమయంలో మా బహుమతి 50,000 రూపాయలు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం కాదు, మా ఇష్టానికి ప్రతిరూపం మాత్రమే. మీరిద్దరూ సుందరాన్ని ఇంటి దగ్గర దిగవచ్చిరండి. ఓకే. సుందరం అంత అమాయకుడే ఉంది. కాబట్టే మన పనులు ఇంత తేలిగ్గా జరుగుతున్నాయి. నా సహాయం లేకపోతే ఈ పనులన్నీ ఏమయ్యేవో. ఏదో రోజు ఆపదలో అడ్డుకున్నాం, అందుకు నీకు ఒక 10,000 రూపాయల బహుమానం. ఏ అవసరమైనప్పుడు అంతా నేనే తీసుకుంటాగా. ఏమండి, మిమ్మల్నేనండి. టిఫిన్ టిఫిన్ అవరి తావండి. మీరు నోరు పోయింది. అది కాదు మావయ్య, ఒక విమానం అలా ఆకాశంలో పగిలిపోయింది. 2 గొడుగులు కిందికి దిగి. నువ్వు నోరు మీది. అది కాదు మావయ్య. నాన్న, అమ్మా, నాయన, నా తండ్రి ఎన్నాళ్ళకు చూశాను నాయన. ప్రాణం లేచి వచ్చింది. ఏమిటా ఇది? ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? కనీసం వస్తున్నాను మా కేబుల్ ఇవ్వలేదే. వస్తూనే ఉన్నా కదా అని మీకు కేబుల్ ఇవ్వలేదా నాన్న? సరాసరి ప్లేన్ లో బొంబాయిలో దిగాను, డబ్బు మార్చుకున్నాను, రైల్లో వచ్చేసాను. అది చూసావా, మీ మావయ్య, మీ అత్తయ్య, అది ఆ లోళపల పిల్ల ఉందే, ఆ శిశుంద్రి నీకు కాబోయే భార్య కరుణ. శిశుంద్రిని అయితే మరి బావా బాబు. సరే, అవన్నీ ఆ తర్వాత మాట్లాడుకున్నాం. రామ్మా. రాక రాక అబ్బాయి వచ్చాడు, మీరు తర్వాత ఎదురు కానీ ఒక్కసారి రండి. ఏమిట్రా? ఏమో ఉండండి. ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు? వాళ్ళతో పాటు ఇంకో 3 లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పారాచూట్ తో దిగిన మనిషిలా లేడు. అబ్బే, రైల్లో వచ్చానని చెబుతున్నారు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్నిక్ పార్టీ వాళ్ళు వెళ్ళి కొంప తీసి గుర్తుపెట్టుంటారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తా. కాంతం, ఆ గొడవ నువ్వే చూడు. వస్తా. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. ఎంత ఘోరం. Of course, it is a big casualty. లత గారు, ఇలా రండి, ఇలా రండి. ఏమిటండి అజ్ఞయ్య గారు? ఇదిగో ఇదే చూడండి. ఏంటండి ఇది? విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడం లేదే. ఏ మాత్రం కాదు, ఇది టైం బాంబులో ఒక భాగం.
ఈ విమాన ప్రమాదం ఏదో దుర్మార్గుల కుట్ర వల్ల జరిగిందని నా అనుమానం. ఉండొచ్చేమిటండి షూర్. ఎందుకు బాబు ఏడుస్తా? అమ్మ ఇక్కడే ఉందిరా, పడుకో బాబు, పడుకో. ఎలా జరిగింది? హలో, అయ్యో ఎంత పని జరిగిందండి. ఏమిటిది? ఎలా జరిగింది? ఎలా జరగడం ఏమిటండి, మన గొప్ప మునిగిపోయింది. మా అన్నయ్య వదిన వాళ్ళకి ఏం అపకారం చేశారండి. అమ్మా, డాక్టర్ గారు, బాబా, అన్నయ్య 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 చేతులు కదులుతున్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆయన కదులుతున్నాడు చూడండి. అన్నయ్య అన్నయ్య త్వరగా చూడండి బాబు. బాబా ఇలా చూడు. అన్నయ్య అన్నయ్య డిస్టర్బ్ చేయకండి. అదేమిటండి, మాకు కొన్ని వివరాలు కావాలి. వారేమైనా చెప్తారేమో తెలుసుకోనివ్వండి. చెప్పు బాబా. అన్నయ్య ఇది జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు బాబు? పైనుంచి వాడు ఆ గదిలోంచి నేను వచ్చేటోడికి అంత అయిపోయింది. డాక్టర్ గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేనా? ఏదండి, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ వార్త వినగానే గుండె ఆగినంత పని అయింది. దాంతో వెంటనే బయలుదేరి వచ్చాను. అంతే, వెంటనే బయలుదేరి వచ్చాను. కరుణ, అమ్మా కరుణ, కరుణ. డాక్టర్ గారు, ఎలా ఉంది? ఈ ఘోరం చూసి మెంటల్ షాక్ అన్నది. ఇవరు వెంటనే హాస్పిటల్ పంపించండి. తలకు సంబంధించినంత వరకు ఏ గాయమూ లేదు. కానీ ఇప్పట్లో స్పృహ రావడం కష్టం. కొంతకాలం హాస్పిటల్లో ఉండాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు బాబు, అక్కడికి ఒక పిల్ల మిగిలింది. మన భయం ఏం లేదండి.
ఇక ఈమెను ఒంటరిగా ఉంచడం మంచిది. సిస్టర్, ఇక మీరు వెళ్ళండి. అమ్మాయి గారికి విశ్రాంతి కావాలి. ఇదేం రూల్స్ అండి? అమ్మాయిని సరిపట్టి నేను ఇక్కడే ఉందాం అనుకుంటాను. ఉషి ఉషంతోనే నా నోరు ముచ్చింత దూరం తీసుకొచ్చా. అన్నం అడగడం వాళ్ళు పట్టుకుని నాకు పుట్టే టార్చ్ లేకుండా పోయింది. నువ్వు తొందరపడకమ్మా. అన్నగారు, అన్యాయంగా అమాయకుల్ని పసిబిడ్డల్ని హత్య చేసిన ఆ నీచుల్ని పట్టడం మీరు మీ డిపార్ట్మెంట్ ఆర్నిసలు కృషి చేయాలి. సైంటిస్ట్ గా నా సహకారం ఏమన్నా కావాల్సింది తప్పకుండా చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కమిషనర్ గారు. ఏమిటి? నా అనుభవంలో ఇంతవరకు ఎన్నడూ ఇలా జరగడం చూడలేదు. మీ బంధువులు హత్యలు జరిగిన సమయంలో వాళ్ళ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి ఉంది. విచారించవలసిన విషయం, అందుకే చాలా బాధపడుతున్నాం సుందరం. బాధపడటానికి హృదయం ఉండాలి. హృదయం ఉన్న వాళ్ళు ఈ పని చేయలేదు. అంటే రక్త ప్రసారం ఆగిపోయినప్పుడే హత్య చేయబడ్డారని డాక్టర్ రిపోర్ట్. కావచ్చు. వేగను ఉపయోగించినప్పుడే రక్త ప్రసారం ఆగిపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకున్న వాడివి ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందో అర్థం చేసుకోలేవా సుందరం? ఎందుకు జరిగింది? నీటి కోసం. మిస్టర్ సుదర్శన్, ఆవేశం కాదు సుందరం, ఇప్పుడు కావలసింది ఆలోచన. నువ్వు రోజీ పైనుంచి దిగడం వాళ్ళు చూశారు. వాళ్ళ మీ బంధువులు, మీ నాన్న పోలీస్ కమిషనర్. పాయింట్ ఏమిటంటే ఏ క్షణాన్నైనా నిజం బయటపడవచ్చు. ఆ తర్వాత ముందు నీకు ముప్పు తప్పదు. బాగా చెప్పావు సుందరం, అంతా నీ మంచికే జరిగింది. బంధు మమకారం కదూ సుందరాన్ని అంతవరకు ఆలోచించనేలా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు. చాలా సంతోషం. సుందరం, మనసులు మెత్తనైతే మనుషులు చిత్తవుతారయ్యా. అంతా మర్చిపో. జరగబోయేది ఆలోచించు, ఆలోచించింది సాధించు. సంపాదించింది అనుభవించు. మీ సుందరం అమెరికా వెళ్ళి వచ్చాట. సైన్స్ లో ఏదో పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళాడు. ప్రయోజకుడై వస్తూ బోలెడంత డబ్బు సంపాదించుకొచ్చాడు. అమెరికా పంపటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు కదా. మాదేముంది బాబు, డబ్బు సహాయం అంతా సుదర్శనం గారు వారి స్నేహితులు చేశారు. అలాగా? వస్తానండి. వస్తాను. అదేమిటి బాబు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారని కూర్చోండి. ఈలోగా వారు కూడా వస్తారు. ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఆ ఫోటో ఎవరిదా అని చూస్తున్నాను. మా పెద్దబాబు. నీ పెద్దబాబు అంటే? నా మొదటి భార్య సంతానం. వాడి భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నా, కానీ చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడే గనక ఉండి ఉంటే. ఉండకి ఏమవుతాడండి? దగ్గరలేడుగా. అదేమిటండి కోసం మీ హృదయం ఇంతగా కలవరిస్తున్నప్పుడు అతను మాత్రం మీకు దూరంగా ఉంటాడా? ఉండగలడా? అది ఒట్టి భ్రమ. మళ్ళీ మొదలు పెట్టారు. ఇదిగో ఇది వరుస. దూరపు కొండల్లోని పని. ఎంతో గొప్పవాడైన సుందరం ఎదురుగా ఉన్నా ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు పెద్ద పైన తలుచుకుంటే చాలు ఆవేదనలో పడిపోతారు. ఎంతైనా కన్నబిడ్డ కదమ్మా. ఆ జ్ఞానం వాడికి ఉండొద్దుటండి. అలా తెలిసిన వాడికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? రే కాఫీ బాబు. బాబు గారు మీరు నేను తీసుకోండి. నేను ఇప్పుడే ఆఫీస్లో తీసుకొచ్చాను. మిస్టర్ అగ్ని, ఆచూకీ అని తెలిసిందా? తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు? మొన్న మన విమానం కూలే చోట పరిశీలించగా
టైం బాంబులో ఒక భాగం దొరికింది. పోలీస్ కమిషనర్ గారు తమ బంధువులు పారాచూట్లో దిగిన వాళ్ళని కూడా చూశామని చెప్పారు. ఆ ఆధారాలను బట్టి మనం ఇక్కడ పరిశీలించగా మనకి ఈ జుట్టు హెయిర్ క్లిప్ దొరికాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ గొడుగుల్లోంచి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆడదై ఉండాలి. ఏమంటారు? అంతేకాదు, పోలీస్ కమిషనర్ గారింట్లో జరిగిన హత్యలకు వీళ్లకు ఏదో సంబంధం ఉండవచ్చు. దట్స్ ఇట్. ఆ విషయం తేలాలి అంటే ముందు కరుణకు స్పృహ రావాలి. అంతవరకు మనం పొంచి ఉండాలి. పుణ్యాన్ని కడితే పాపం ఎదురైనట్టు అయింది. ఏమండి, నా మాట విని మీరు ఉద్యోగం మానేయండి. దచ్చుకుంటే బలుసాగు తినొచ్చు. చాలేదు, ఒకటే సోదా. అది కాదండి, ఎవరో మన మీద కన్నేసి కూర్చున్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మన్ని కూడా పొట్టన పెట్టుకుంటారు. ఇంటికి వస్తే ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండదు. చిచ్చి, ఓటికొండలా వాగుతున్నానంటారు. అంతేనండి, అనుభవిస్తేగా తెలిసి రాదు. వీరు ఖాన్ బహదూర్ మహమ్మద్ కరీం అబ్దుల్లా ఖాన్ గారని. వీరు కుటుంబంతో మక్కా వెళుతున్నారు. ఈ వస్తువులకి తీసుకొని 10,000 ఇప్పించారు. అంకియే నేను వచ్చేసరికి ఆయన నీళ్ళకు పోయినాడు. చంద్రలాల్ ఇంట్లోకి మాట్లాడుతున్నాం. చంద్రలాల్ చంపేసేశారు. చూడండి, చూడండి. వచ్చారా బాబు? పొద్దున్నే మొదటినే చెప్పాను. కుంపటి తెచ్చుకుని గుండెల మీద పెట్టుకున్నారా అమ్మా? ఎవరు చేశారు ఈ పని? పడిపోయినవాడమ్మా. వెంటనే వెళ్ళండి. ఆ గుమ్మం దగ్గర ఎదురుపడ్డాడే, అతను పట్టుకోండి. మనిషి పోతే పోయాడు, చిన్నపెట్టు డబ్బు కూడా పోయింది సార్. మీరు బ్రతికే ఉండారా? బతికే ఉండా, డబ్బు అంతా పోయింది. ఏమిటి చెడ్జీ, ఏం జరిగింది? ఏం జరిగింది? 2 మనుషులు డబ్బు అడిగాం, నాణ్యం చూసాం, డబ్బు ఇవ్వపోయినాం. ఏమో చేసాం, అంతా చీకటి, డబ్బు పోయింది, అంతా పోయింది సార్. అది సరే గాని షెడ్జీ, అదేమిటి పెట్లో లైట్లు వెలుగుతున్నాయి 2? సార్, దొంగ దొరికావు సార్, దొరికావు. ఇందులో సార్ ఇంకో పెట్టెలో కెమెరా ఇరికిపించాం. మనము లేకుండా ఈ మీటర్ నొక్కకుండా ఎవరైనా తలుపు తీసా ఆయన వెళ్ళి అందులో పడతారు సార్. అంటే ఫోటో అమ్మాజీ, ఫోటో. ఏది? ఇదిగో సార్, ఇదిగో దొంగ దొరికావు సార్. హలో, అప్పుడు చచ్చా, అప్పులు పప్పులు ఏంటి? అప్పుడు మారే ఎవరెవరు? నేనేసుకుంటున్నా, వెళ్ళిపో. అమ్మాయి, మా బాబు వచ్చినాడు. ఆవిడ మీ బాబు. మా బాబు వచ్చాడంటే ఈ బాబా? అయ్యో, ఈ బాబా? ఏంటి? నేను ఇప్పుడు? వెళ్ళిపో. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపో. వెళ్ళు? ఎక్కడికి వెళ్ళు? అయ్యో, వెళ్ళిపో. ఇటు. వెళ్ళిపో. ఏమ్మా? వెళ్ళిపో. అమ్మాయి, అప్పులు వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఎవరమ్మా వెళ్ళిపోన్నా? దయ్యాలన్నా? పోలీసు పో, ఇంటికి దయ్యమా? ఒత్తుకుని నా జుట్టులు పోసుకుని ఇలా 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 మీద మీద కుట్టి ఇలా చెయ్యట్టుకుని బరబర లాక్కొచ్చి ఇలా కూర్చోబెట్టిందయ్యా. ఆ తర్వాత ఏమైందమ్మా? నీళ్ళోసుకుంటుంటే ఏది దయ్యమే? నాను
ఇంకా తొడేనా అన్నదయ్యా ఆ పడంగా కూకోబెట్టి ఈ దుప్పటి తీసి నెత్తి మీద వేసి గట్టిగా పట్టుకొని తీసి పిసికేస్తుంటే నాను వెళ్ళిపో 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 అన్నవా వెళ్ళిపో ఏటమ్మా వెళ్ళిపోనారా వెళ్ళిపోలేదయ్యా అసలు అమ్మా నువ్వు పోలీసు పోల ఇల్లంటే అది వచ్చేదే కాదు ఈ మాట నేను మక్కలు కూడా వేస్తాను నువ్వు ఉంటా రానే రాదయ్యా పెసరట్టు పడత పట్టు పెసరట్లు అల్లం ముక్కలు ఉల్లిపాయలు ఆత్మారావుడు గిజగిజలాడిపోతున్నాడు ఆహా అడిగి తీసుకొచ్చుగా నాయన అంత తొందర ఎందుకు పొరపాటు అయింది బాబు పర్వాలేదు ఇలా నాకు సిగపర్యంతో మంట బాబు అబ్బా అబ్బా బాబు పంపదీసి నన్ను ఏమైనా చేస్తారా అనుకో ఆ పై వరుసలో మూడవది దాడి ఇలా తీసుకురా అమ్మా మందర స్వామి ఇదిగోండి నీకు కళ్ళు లేవా స్వామి ఉండి నువ్వు చేసిన పని చంపారు స్వామి ఇదిగోండి సీసాల మందు నీ కాళ్ళ చేతి మీద వేసుకో అమ్మా అబ్బా 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 ఎగిపోతుందే పూర్తిగా తగ్గిపోయిందే అమ్మా ఎక్కాను గట్టు స్వామి ఇక జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయనండి ఆతృత అనర్థాలకు దారి తీస్తుందని ఇప్పుడైనా అర్థం చేసు అర్థం ఏమిటి స్వామి వర్షాలకి రోడ్ల మీద గండ్లు పడ్డట్టు పడతాను స్వామి అసలు ఏం జరిగిందంటే ఆ విషయం నాకెందుకు ఎదురుగా పోలీసు వారు ఉన్నారు అమ్మ బాబోయ్ మీరెవరో మహాత్ములాగా ఉన్నారు మీరే కాపాడారు మిమ్మల్ని ఎవరాలి స్వామి వారు కాదు కదా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు స్వామి మీరే కాపాడాలి భయం లేదు ఇతను చేసిన నేరం ఏమిటి నాయన అది మాకు తెలుసు మీకెలా తెలుసండి చేసింది ఎవరో చూసింది నేనైతేను కమిషనర్ గారి ఇంటికి వెళ్ళి డబ్బిస్తాను సేటు గారికి తీసుకొచ్చి ఇవ్వాలని వచ్చాను ఆ ఇంట్లో నౌకరువా ఒక నౌకరు ఏంటండి గుమస్తా మేనేజర్ అన్ని నేనేనండి పైన అమ్మగారు రమ్మని పిలిచారు ఈలోగా కింద సేటు గారిని ఎవరో హత్య చేసేశారు ఆ దృశ్యం నువ్వు చూశావు భయపడ్డావు పోలీసులు పట్టుకుంటారని పారిపోయి వచ్చావు అంతేనా అవునండి అరే, అంతా చూసినట్టు చెప్పేస్తున్నారే మర్చిపోయాను ఇదిగోనండి డబ్బు ఇందులో ఒక్క నోటు కూడా దారిపోకుండా పట్టుకొచ్చాను తీసుకోండి ఇంతకంటే నీకేమీ తెలియదంట తెలియదండి తెలిసిన్నవాడైతే ఇంత తెలివి తక్కువగా మీకు చిక్కడు బాబు అమాయకులకు ఆపదలు మోసగాళ్లకు మంచి లోక సహజం అయిపోయింది ఇతను నేరస్తుడు కాడు ఇతని వల్ల ఎవ్వరికీ చెడ్డ జరగదు ఇతను నా దగ్గరే ఉంటాడు స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నాం ఈ సంవత్సరం ఒక పంజాబీ నర్తకితో మంచి డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం శ్రమ తీసుకుంటున్నట్టున్నారు శ్రమే ఉందిలేండి ఆది నుంచి ప్రజాసేవ వస్తానండి టైం అయింది స్టేషన్కి వెళ్ళి పంజాబ్ డాన్సర్ను రిసీవ్ చేసుకోవాలి ఆగ్నేయ గారితో కూడా మరీ మరీ చెప్పండి అలా రండి రండి ఇదే కంపార్ట్మెంట్ నమస్కారం నమస్తే ప్రీతం గారు మీరేనండి క్యా తుమ్ ఆప్ ప్రీతం గారు జీ హా నేను సుదర్శనం డాన్స్ డాన్స్ సుదర్శనం అచ్చా అచ్చా ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ నో మెన్షన్ డాక్టర్ గంగాధరం హౌ డు యు డు హౌ డు యు డు లాయర్ బ్రహ్మయ్య నమస్తే మన ఇంటికి పోదారండి క్యా మతలబ్ మన ఘర్కు పోదాం ఆవండి ఆవండి ఓహో, అచ్చా. సామాన్లు పట్టరండి
ఏమిటండి ఏమైంది? ఏం జరిగింది? హఠాత్తుగా లైట్లు ఆరిపోయాడు. మాబోటి వాళ్ళ మీదనే ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే ఇక సామాన్య ప్రజల గతేమిటి? మీ పోలీసు వారు కొంచెం జాగ్రత్త తీసుకుని రక్షణ కల్పించకపోతే అన్యాయంగా చచ్చిపోతాం. ఎలా ఉంది మన వాడి నాటకం? బ్రహ్మాండం. ఇక ఈ రేగన్ విషయంలో పోలీసులు మనల్ని అనుమానించారు. అంటే నిరాఘాతంగా దీన్ని ప్రజల మీద మనం వాడొస్తుంటాం అనడం ఏమిటి? లోకాన్ని లూటీ చేయమంటారు. అది పాయింట్. లతగారు, లతగారు, ఓయ్ ఓయ్. ఏమండి ఆజ్ఞయ్య గారు? మీ అమ్మాయి ఇంట్లో ఉందండి? ఎందుకండి? పని ఉందండి. లేదే. లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? ఊరెళ్ళిందండి. ఓహో, ఊరెళ్ళిందా? ఐ సీ. అయినా మా అమ్మాయితో ఏం పని వచ్చిందండి మీకు? చెప్పాల్సింది ఏదో చెప్పి మరి పెడతాను. ఇదిగో లత గారు, మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే ఆ చెప్పేది ఏదో సూటిగా చెప్పండి. దట్ మీన్స్ స్ట్రైట్. Yes. చూడండి లత గారు, ఇవాళ మీ అమ్మాయి సుదర్శనం గారి పార్టీలో తైతక్కలాడిందండి. తైత డ్యాన్స్. ఏమండి, నవ్వులాటగా ఉందా? మీ అమ్మాయిని గురించి అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారా? అబద్ధం కాక ఇంకేమిటండి మరి? ఆ. మా అమ్మాయి చిన్నపిల్ల, ఆహా. దానికి ఏం ఎంతవరకు వచ్చింది మిస్టర్ సుందరం? ఇంకొంత టైం పడుతుంది. దాదాపు పూర్తి కావచ్చు. దీంతో మన ఆశయాలన్నీ పూర్తి కావాలి. అలాగే. ఆశ, నిరాశ, కామం, ధర్మం వందలన్న పిండి కొట్టచ్చు కానీ ఇది నలగనంటుందా? అంది స్వామి, ఎంతవరకు వచ్చింది? అంతా కాలే స్వామి, కొంతవరకే వచ్చింది. మంచిది, ఈ కషాయాన్ని కూడా అందులో పోసి మర్దించు. అది కాదు స్వామి, ఇంకా మర్దిస్తే ఈ ద్రవం ఉపద్రవంగా మారుతుందేమో. కొద్ది క్షణాల్లో దాని నుండి ధూమోద్భవం అవుతుంది. అది గుర్తించి తక్షణం సూర్యకాంతిని సమ్మిళితం చేయి. అంటే అర్థం చేసుకో. చెప్తాం. ధూమం, ఉద్భవం, పొగ, సూర్యుడు, కాంతి. అరే, పొగ, ధూమం, మరి సూర్యకాంతి. సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా? గోంగూర, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు యారు లేరు బా? అప్పుడమ్మే కుమారి. అరే ఇక్కడున్నారేంటి? ఇల్లు మీద? చిన్న విషయం అప్పలకుమారి, అప్పలకుమారి, ఒక చిన్న విషయం. ఏంటి విషయం? తింటూ ఈ పండు ఉంది ఎర్రగా నిగనిగమంటూ. వాళ్ళు వస్తున్నారు. సిఐడి గారు అబ్బాయి. ఎవరు ఎవరండి? ఎవరు? ఓహో మీరా? తలుపుదండి. ఏ మిస్టర్, మీ వేషాలు మన దగ్గర సాగు. ఈ తలుపు ఎందుకు తీశారు? మా ఇంట్లోకి దొంగతనంగా ఎందుకు వచ్చారు? ముందు దానికి సమాధానం చెప్పండి. ఏం లేదండి, ఏదో పాట వినిపిస్తుంటేను. వినడానికి వచ్చారు పాపం. మిస్టర్, మీ నాన్నగారు నేను మంచిదాన్ని కానని మా అమ్మతో అన్నారట. ఎవరు మంచో ఎవరు చెడ్డో ఇప్పుడే చూపిస్తాను ఆయనకి. ఆజ్ఞయ్య గారు, ఆజ్ఞయ్య గారు. ఎవడో ఆగ్నేయ గారు అంటే మా నాన్నగారు ఇంట్లో లేరండి. అలాగా? అయితే ఆయన వచ్చే వరకు తమరు ఇక్కడే ఇదిగో ఏమిటండి మీ దబాయింపు? దౌర్జన్యంగా నన్ను ఇక్కడ నిర్బంధిస్తారా? అవును, ఏం చేస్తారే? అవును, ఏం చేస్తాం?
చేసేది ఏమీ లేదుగా. ప్లీజ్ దండం పెడతామండి, తలుపు తీయండి. మీరు తల్ల కింద తపస్సు చేసినా సరే తీయనంటే తీయను. ఏమండో ప్లీజ్ తలుపు తీయండి, తీయండి. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానండి? ఏం చేస్తున్నావు అంటున్నావా? మీ అమ్మాయి ఏమంటుందో తెలుసా? మా అమ్మాయి చిన్న పిల్ల, అసలేమీ తెలియదు అంటుంది. నువ్వేమో ఇట్లా మా అబ్బాయిని చెడగొడుతున్నావు. ఎవరు చెడగొడుతున్నారో ఒక్క నిమిషం ముందు వచ్చింటే చూపించుండేదాన్ని. అసలు మీ అబ్బాయి మా ఇంట్లోకి దొంగతనంగా రావాల్సిన అవసరం ఏంటండి? మీరే మీ అబ్బాయిని పంపించి నన్ను పట్టించాలని చూస్తున్నారా? నేను మా అబ్బాయిని పంపించి నిన్ను పట్టించాలని చూస్తున్నానా? వాడు ఇంటికి వచ్చారా? అవును. ఐ సీ. నేను కలుపుతానమ్మా, నువ్వు వెళ్ళు. నేను లేకుండా చూసి నువ్వేమిటి చేసిన పనే? గట్టిగా బుద్ధి చెప్పండి. ఓ ఎస్, ఐ డూ డోంట్ వర్రీ. నేను చూస్తాను కానీ వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. మై సన్ రాస్కల్. అయింది అయ్యగారు పెళ్లి. అంజీ, 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 బోలు గారు, అంజీ. మళ్ళీ ఇప్పుడు అంజీ. పైకి ఎగిరిపోతుందా? పట్టుకోదాన్ని, పట్టుకోదాన్ని. పైకి పోయింది, పోతుంది, పోతూనే ఉంది. ఎలాగైనా దాన్ని పట్టుకో అంజీ, పట్టుకో. ఏం చేస్తుంది గురువు గారు? గురుగారు మళ్ళీ పైకి లేచిపోతుంది. ఏదైనా బరువు పెట్టు దాని మీద. దీని ఉపయోగం ప్రత్యక్షంగా చూశావుగా అమ్మా. మన ప్రాచీనులు విమానయానం చేసినట్టు మన పురాణాల్లో ఉంది. ఆ ప్రక్రియలో సహస్రాంశమే ఈ ప్రయోగం తల్లి. అయితే ఈ ప్రయోగంలో మీ ఉద్దేశం? సదుద్దేశమే నాయన. ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ప్రయత్నిస్తున్నా. ఇవి మానవ కళ్యాణం కోసం సద్వినియోగం కావాలనే నా తాపత్రయం బాబు. అందుకు పరికరాలుగా మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాయన. ఒకనాడు వీటితో దుష్టశక్తులను అరికట్టి మంచిని పెంచాలని ఆశించాను. కానీ అంధుణ్ణయ్యాను. నా ఆశయం మీ ద్వారా నెరవేరితే తప్పకుండా భగవత్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ ఆశయానికి అనుగుణ్యంగానే దీన్ని ఉపయోగిస్తాం. సంతోషం నాయన. వారికి అంతకన్నా ఏం కావాలి? వెరీ గుడ్, వర్కింగ్ నైస్.
ఏమిటి ఇంత కొంచెం తెచ్చావు నీ బాబు సమంతా పోయినట్టు గురువు గారు జాలన్నారండి అంతకంటే జాస్తి అయితే నేను ఎగిరిపోతానట నా మీద నేను ఎగురుతాను వెళ్ళి పట్టుకోండి ముసలమ్మ గారు. అయ్యో నాకు భయంగా ఉందండి పొడిచే గారు నేను కూడా ఎగిరిపోతాను అభిప్రాయం అదేం భయం అక్కర్లేదు మీ అమ్మడి మేము వస్తాం కారుతో ఎగురుకుంటూ. మీకెందుకండి భయం అయ్యగారు దట్టంగా ఉన్నారు. ఎందుకు ఎగిరితే కిందకి లాగడానికి అబ్బే కాదు కాదు మీ వెరీ గుడ్ ప్రయత్నం చేయం కావాలి లేడం తాతగారు గిన్నె అమ్మగారు తమ దగ్గరే ఉంటుంది. నువ్వక్కడ కారుతో పాటు పైకి ఎగురుతారా ఏది స్విచ్. థ్యాంక్ యూ పక్క రండి ఎందుకన్నా మంచి పక్క రండి. రెడీ గుడిగుడి శబ్దం పిల్లకు మేలు చూడు పనిచేస్తా ఉంది. పైకి లేచిందా మరేమనుకున్నావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.